గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సంబంధం లేని వైసీపీ వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి మండిపడ్డారు. మీడియాతో జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ ఆ దాడితో ఎటువంటి సంబంధం లేని తమ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో వైసీపీకి చెందిన భార్యాభర్తలు ఇద్దరిపైన కేసు నమోదులు చేయిస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ గన్నవరం వైసీపీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని గవర్నర్కు వినతి పత్రం అందజేస్తామని ఆమె తెలిపారు. మీ అందరూ కూడా పేపర్లో టీవీల్లో కూడా చూస్తూ ఉన్నారు. గతంలో టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ఎలాంటి భయభ్రాంతుల్ని చేసి కేసులు పెట్టి 2-3 నెలలు కూడా జైల్లో ఉంచడం, చాలా ఇబ్బందులు పెట్టడం అనేది మనం అందరం కూడా చూసాము. అది ఈరోజు సత్యవర్ధన్ మన ముందుకి వచ్చి ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం, అతన్ని ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం అనేది బలవంతాన జరిగింది. అతను అక్కడ కంప్యూటర్ వర్క్ ఏదో చేస్తాడు, కానీ సాక్షి సంతకం పెట్టించాలి అని చెప్పేసి పెట్టాలి రా అని చెప్పేసి తీసుకెళ్ళి అతన్నే కేసు పెట్టాడు అని చెప్పేసి ఆ కేసు ఈరోజు నా బయటకు తీయటం అనేది, ఆ రోజు బయటకు తీసి దాన్ని కేసులు పెట్టి వాళ్ళందరి మీద అరెస్టులు చేసిన వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం, ఇళ్ళకి వెళ్ళి భర్త లేకపోతే భార్యను కానీ పిల్లల్ని కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టేషన్ల ముందు కూర్చోబెట్టడం అనేది, వాళ్ళు చదువుకునే పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టడం చాలా అమానుషమైనటువంటి విషయం. ఈ పరిపాలన వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయి సూపర్ 6 అని, అదే రకంగా పిల్లలకి మిడ్ డే మీల్ కానీ ఇలాంటి ఏవైతే మనకి సూపర్ 6లో మనకి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా మర్చిపోయి రెడ్ బుక్ పరిపాలనని కొనసాగింపు అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం నేను గవర్నర్ గారికి ఒక లెటర్ అయితే పంపిస్తూ ఉన్నాను. ఈ లెటర్ని గవర్నర్ గారు అందుకుని ఈ ఎవరైతే వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను.